ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం అభిమన్యుల యొక్క ఉత్తర యొక్క వివాహం గురించి తెలుసుకుంటూ అసలు వివాహ తంతు ఎలా జరగాలి, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం పెళ్ళిలో అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు విరాట రాజు గారు కన్యాదానం చేశారు. చాలా సంతోషంగా జరిగిపోతోంది పెళ్లి తంతు. ఇక్కడ తిక్కన గారు ఒక అయినటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఎంత వైదికమైన వివాహమైనా ఒకటి మాత్రం సత్యమండి. తెర దింపి పెళ్లి కూతుర్ని చూడమన్నప్పుడు అత్యంత సంతోషంగా పెళ్లి కూతుర్ని చూసినప్పుడు ఆమె ముఖంలో ఉన్న కాంతిని పురుషుడు తాగేస్తున్నట్టు చూసి అందరూ చూస్తున్నారు బాగుండదు అని కళ్ళు దింపుతాడు. అయితే పెళ్లి కూతుర్ని పూల తీగను చూసినట్టు చూసేస్తూనే ఉంటాడు. ఆమె కూడా ఎలా చూద్దామా పెళ్లి కొడుకుని అని అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. దండలు మార్చుకునేటప్పుడు, తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ అవకాశం కోసం చూస్తూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. పెళ్లిలో వేడుక వెళ్ళడం అంటే ఇదే. ఏకీకృతమవుతున్న మనసుల వలన కలిగిన స్పందనలు దాచడానికి వీలు లేని రీతిలో శృంగారపు హావభావాలుగా వాళ్ళ ముఖాల యందు నర్తిస్తున్న ఆ భావనల వెనక ఉన్న పవిత్రతతో కూడిన ఆనందహేళకు వేడుక అని పేరు. ఆ వేడుకను వేడుక స్థాయిలో అనుభవించాలి. వైదిక స్థాయిలో ధార్మికంగా వివాహాన్ని చెయ్యాలి. తిక్కన గారు ఈ వేడుకని మనకు అందించారు. అందుకే పెళ్ళికి ముందే ఫోటోషూట్లు, తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోవడాలు, మళ్ళీ రావడాలు. ఎలాగో రేపొద్దున పెళ్ళైపోతుంది కదండి, వెళ్ళినందువల్ల తప్పే ఉంది అనుకుని తల్లిదండ్రులు పంపించేయడాలు, పక్కన స్నేహితులు కూడా ఎవరూ లేకుండా వాళ్ళిద్దరే వెళ్ళడాలు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ సంతోషకరమైనటువంటి హావభావాలు పెళ్లి కొడుకులోను పెళ్లి కూతురులోనూ ఉండవు. ఎందుకంటే అంతకుముందే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసేసుకోవడాలు, ఇటువంటి స్పందనలు కలగడాలు జరిగిపోతాయి. కాబట్టి పెళ్ళిలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అప్పుడే చూసుకున్నట్టుగా ఉండేటటువంటి విషయం ఉండదు. ఎందుకంటే చాలామంది చూడండి, చూసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అని అన్నప్పుడు వాళ్ళు చూసుకుంటూనే మాట్లాడేసుకుంటూనే ఉంటారు. అది ఏంటంటే అంతకుముందు అంతా చూసేసుకోవడం అయిపోయింది, ఇంకా పెద్ద ఇప్పుడు గొప్పగా చూసుకునేదేముంది అనేటటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. అందుకే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేయాలి. చిన్నతనంలోనే అంటే బాల్య వివాహాలు కాదు నేను అనేది. పెళ్ళి కొడుక్కి మరీ 35, 40 వచ్చాక అంతా సెటిల్ అయ్యాక వచ్చే పిల్లకి ఎటువంటి కష్టము కలగకుండా నేను పెళ్లి చేసుకుంటాను, ఓ ఇల్లు కొని అందులో కావాల్సిన సామాగ్రి అంతా కొని కొంత బంగారం కొనేసి కొంత డబ్బు నిలవ ఉంచేసుకుని అప్పుడు సెటిల్ అయినట్టు అని అనుకుంటే అది తప్పు. సెటిల్ అవ్వడం అంటే అసలు దానికి ఒక అంతం అనేదే ఉండదు. అంతే కదండి. ఎప్పుడో 40 ఏళ్ళు వచ్చి పెళ్లి కూతురికి 35 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మనసుల్లో సిగ్గు లాంటిది, అంటే సిగ్గంటే ఒక వాళ్ళని చూసినందువల్ల పెళ్లి కొడుకుని పరపురుషుణ్ణి చూసినందువల్ల కలిగేటటువంటి భావన ఆడపిల్లలోనూ, ఒక స్త్రీని అంటే ఒక కన్యని తను పెళ్లి చేసుకోబోతున్నాను అని అనుకునేటటువంటి భావన పెళ్లి కొడుకులోనూ జరగదు. ఎందుకంటే వాళ్ళు ఈ డబ్బు సంపాదించడంలోనూ దానిలోనూ ఉండేటటువంటి ఇంట్రెస్ట్ని పెళ్లి విషయంలో చూపించరు. కాబట్టి చక్కగా పెళ్లి కూతురికి 23, 22 వయసులో, పెళ్లి కొడుక్కి 25, 26 వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఆ దంపతులు కూడా ఎంత బాగుంటారో తెలుసా అండి. ముద్దుగా చిన్నపిల్లలు చక్కగా తెలిసి తెలియని స్పందనలతో ఎంతో ఆ భావనలో వాళ్ళ సిగ్గు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అదో రకమైన భావనలో వాళ్ళ మొహాలలో కనపడడం చూస్తున్న మనకు కూడా ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితిని తిక్కన గారు ఈ వేడుకని మనకు అందించారు. ఎంత గొప్పగా అందించారంటే, అంటే ఈ విషయాలు మనం అంత ఇప్పుడు అవసరమా భారతంలో ఈ విషయాన్ని అలా చెప్పడం, దాన్ని అంత పెద్ద దానికి అంత పెద్ద పీట వేయడం ముఖ్యమా అంటే ముఖ్యమే. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళలో ఈ విధంగా జరగట్లేదు. తలంబ్రాలంటే ఏవో రంగురంగుల బాల్స్ లాంటివి తీసుకురావడం, థర్మాకోల్ బాల్స్ లాంటివి, తర్వాత నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకుని అందరూ పూజారితో సహా అక్కడ చేస్తున్న బ్రహ్మగారు కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకుని 2 చూపుడు వేలు ఆ మధ్య వేలు 2 చూపించి ఫోటోలు తీసేసుకోవడం, ఒకళ్ళకి ఒకళ్ళు అందకుండా వెనక్కి ఫ్రెండ్స్ లాగేయడం, తలంబ్రాలు తల మీద పడకుండా ఎంత వెనక్కి లాగేస్తే అంత మంచిదని. అదేంటండి,
అసలు పెళ్లి తంతులో తలంబ్రాలు పోసుకోవడం ఎంత శాస్త్రోక్తంగా జరగాలి. అలాంటిది సరిగ్గా తలంబ్రాలు పోసే టైంకి పెళ్లి కూతురు ఫ్రెండ్స్ పెళ్లి కూతురుని వెనక్కి లాగేయడం, పెళ్లి కొడుకు ఆ తలంబ్రాలు ఒళ్ళో వేసేయడం, అలాగే పెళ్లి కొడుకుని అతని ఫ్రెండ్స్ వెనక్కి లాగేయడం, ఇవన్నీ చాలా చిరాకుగా ఉంటున్నాయి అసలు పెళ్ళిళ్ళు. అదొక పెద్ద ఏదో సందడిగా చేసేసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ, తర్వాత దాంపత్యంలో వచ్చేటటువంటి ఆటంకాలన్నిటికీ కారణం పెళ్ళి సరిగ్గా ఒక శాస్త్రంగా ఎలా చెప్పిందో, వేదం ఎలా చెప్పిందో ఆ పద్ధతిగా జరగకపోవడమే కారణం. అంతేగాని నక్షత్రాలు కుదరలేదండి, జాతకాలు కుదరలేదు, అప్పుడు ఏదో చూపించేసాం, మా పిల్లకి పిల్లాడికి పడట్లేదు అనుకోవడం తప్పు. ఒక ఎప్పుడు చేయవలసిన తతంగాన్ని అప్పుడు చేస్తూ పెళ్ళిని సవ్యంగా చేసుకున్నట్టయితే ఇటువంటి ఆటంకాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి తిక్కన గారు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎక్కడైనా జరుగుతున్న పెళ్ళినైతే మార్చలేం, కానీ మన ఇంట్లో మన పిల్లల పెళ్ళిళ్ళు, మన మనవల పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు మన బంధువులు చాలా సన్నిహితంగా మనం చెప్తే వింటారు అనేటటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మనం ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళని సవ్యంగా వాళ్ళ పెళ్ళిళ్ళు జరగడానికి మనం కారణం అవ్వచ్చు. కాబట్టి తెర కిందకి దింపి అభిమన్యుడు ఉత్తరను మొట్టమొదటిసారి చూస్తున్నప్పుడు ఉత్తర ముఖంలో కనబడిన యవ్వనపు మెరుపు కాంతిని తాగేస్తున్నాడా అన్నట్టుగా చూశాట అభిమన్యుడు. ఉత్తర అభిమన్యుని పాదాల వంక బాగా చూసింది. అంటే భక్తితో కాబోయే భర్త పాదాలు కదా అని చూసినట్టు ఉంటుంది. కన్యాదానం చేసే వరకు పెళ్లి కూతురిని తండ్రి పక్కన తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు తండ్రి. పక్కన పళ్ళెం పెట్టి అందులో అల్లుడు గారి పాదాలను పెట్టించి నీటితో అతని పాదాలు కడుగుతాడు. అప్పుడు పెళ్లి కూతురు వరుడి పాదాలను బాగా చూస్తుంది. అప్పుడు వరుని పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు తెర కిందకి ఉండి కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత వరుని శరీర అవయవాలను అవకాశం వచ్చినప్పుడు ఊరకంట చూస్తున్నది, కానీ అభిమన్యులలా మాత్రం చూడడం లేదు. అంటే తదేకంగా అభిమన్యుడికేసి వెర్రిగా చూడట్లేదు. అలా చూస్తే బాగుండదని అప్పుడప్పుడు పర్వాలేదు అనుకుంటే ఊరకంట చూస్తోంది. ఒక పూల తీగను చూసేటప్పుడు కేవలం పువ్వులనే చూడకుండా అది ఎంత సోయగంగా ఉందోనని ఆ తీగనంతటినీ చూసినట్టు అవకాశం వచ్చినప్పుడల్లా అభిమన్యు కుమారుడు ఉత్తరును అలా చూస్తున్నాడు. ఆమె తన వంక చూస్తుంటే అతను అంత ఆనందాన్ని పొంది, ఇద్దరూ ఉద్వేగం పొందినప్పుడు ఒంటికి లేత చెమటలు పట్టి ఒళ్ళు బరువెక్కినట్టుగా ఉండి కనురెప్పులు సిగ్గుతో మూతలు పడగా కదలలేక కదులుతున్న వాళ్ళలా ఆ నూతన వధూవరులు ఇద్దరూ ఉన్నారు. అంత అందమైన జంట పీటల మీద కూర్చుని ఉంది. ఆ తర్వాత ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటున్నారు. తలంబ్రాలను వధూవరులను ఎదురెదురుగా కూర్చోబెట్టి పోయిస్తారు. తలంబ్రాలు పోసుకునే ఘట్టం సామాన్యమైన ఘట్టం కాదండి. ఆడపిల్ల చేతిలో కురుడీ పెట్టి అందులో బియ్యం పోసి, అంటే ప్రత్యేకంగా అక్షతలను తయారు చేస్తారు తలంబ్రాల బియ్యం అని, వాటిని ఆర్ధాక్షతలు అంటూ ఉంటారు. దాని మీద నీటి కలశం పెడతారు. దాని మీద వరుడి చేయి పెట్టమంటారు. అతని చేతిలో కూడా కొన్ని అక్షతలను పోస్తారు. పోసిన తర్వాత వధూవరులు ఇద్దరూ పుణ్యము, మంచి పనులు, శాంతి కలిగేటట్టుగా మనకు గ్రహాలన్నీ అనుకూలించుగాక అని కోరుకుంటారు మంత్రోపదేశంగా. తలంబ్రాలు పోసుకునే సమయంలో దేవతలందరూ అక్కడికి వచ్చి నూతన దంపతులను అనుగ్రహిస్తారు. వివాహం అంటే అంత పవిత్ర కథ అండి. వాళ్ళ జీవితం పండడం అందులోనే ఉంది. పెళ్లి కుమార్తె మీద తలంబ్రాలు పోసే ముందు వరుడు ఒకటి అడుగుతాడు, నీ వల్ల నాకు సంతానం కలుగుగాక అని చెప్పి తలంబ్రాలను పోస్తాడు. ఆమె అలాగే అని మంత్రరహితంగా వరునిపై తలంబ్రాలను పోస్తుంది. ఇప్పుడు ఆమె ఒక కోరిక కోరుతుంది. ఆమె అంటుంది, నీవు బిడ్డలు కలగాలని కోరవు, మనకి పశు సమృద్ధి కలుగుగాక అని నేను కోరుకుంటున్నాను అంది. ఇప్పుడు ఆయన ఏమి అనడు, అలాగే అంటాడు. ఇప్పుడు ఆమె అతని మీద తలంబ్రాలను పోస్తుంది. మళ్ళీ అతను, మనం చాలా యజ్ఞాలు చేయాలి, అవి చేసేటప్పుడు నువ్వు నా పక్కన ధర్మపత్నిగా కూర్చోవాలి, అప్పుడు మనకి దేవరుణం తీరుతుంది, కాబట్టి నువ్వు నాతో కలిసి యజ్ఞం చెయ్యాలి అని మంత్రం చెప్పి ఆమెపై తలంబ్రాలు పోస్తాడు. అప్పుడు ఆమె మంత్రరహితంగా వరునిపై తలంబ్రాలు పోస్తూ వరుని మాటలను అంగీకరిస్తుంది. తప్పకుండా నేను ఎప్పుడూ నీ పక్కన కూర్చుని ఉంటాను, మనం 10 కాలాల పాటు ఎన్నో యజ్ఞాలు చేద్దాం అంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఒక కోరిక కోరుతూ పోస్తుంది. ఏమని? మనకి బాగా లక్ష్మీ కటాక్షం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆమె వరునిపై తలంబ్రాలు పోస్తుంది. ఆయన మనకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటూ అమంత్రకంగా పెండ్లి కుమార్తెపై తలంబ్రాలు పోస్తాడు. ఇప్పుడు ఇలా 3 మాటలు కోరుతూ అంగీకరిస్తూ తలంబ్రాలు పోసుకుంటారు. తర్వాత వేడుకలు జరుగుతాయి.
అందుకనే తలంబ్రాల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కోరే కోరికలు ఇప్పుడు పెళ్ళికొడుకు చేత నాకు నీ వల్ల చక్కగా మంచి సంతానం కలగాలి అని కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు తలంబ్రాలు పొయ్యడం పెళ్లి కూతురు తల మీదే పొయ్యాలి. పెళ్లి కూతురుని వెనక్కి లాగేస్తే ఒళ్ళో పడిపోతాయి. అప్పుడు ఆ కోరిక ఎక్కడ తీరుతుందండి? తీరదు. అందుకే పెళ్ళిళ్ళై 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతున్నా పిల్లలు కలగకుండా ఉండడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న తప్పులే. అంత చాదస్తం, ఇద్దరి ఆరోగ్యాలు బాగుంటే పిల్లలు పుట్టకపోతారా అనుకుంటే అది తప్పు. భగవంతుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడండి? ఈ శాస్త్రాలు వేదాలు ఇవన్నీ కూడా ఈ పద్ధతిగా మంత్రరహితంగా ఈ రకంగా జరగాలి పెళ్ళి అని ఎందుకు పెట్టాడు? అలా కాకపోతే అవన్నీ ఉత్తిదే, ఏదో అలా పెట్టేశారు కాబట్టి, మొట్టమొదట అలా చేశారు కాబట్టి అలా చేయిస్తున్నారు అని అనుకున్నట్టయితే అది తప్పు. అందుకని ఇంకా అలాంటప్పుడు పెళ్ళిళ్ళు అని ఇంత ఖర్చులు పెట్టి, ఇంత ఆడంబరంగా, ఇంతమందికి భోజనాలు పెట్టి, ఇంతమంది వేడుకను చూసేటట్టుగా పిలిచి ఎందుకండి చేయడం? ఖర్చే కదా అది. కాబట్టి మనకి బాగా లక్ష్మీ కటాక్షం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటున్నాను అని పెళ్లి కూతురు అనుకుని వరుడి మీద తలంబ్రాలు పోయాలనుకుని ఆ మంత్రాన్ని చెప్పించేశారనుకోండి. చెప్పించిన తర్వాత పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఈ పెళ్ళికొడుకుని తల అందకుండా వెనక్కి లాగేస్తూ ఉంటే అవి కింద పడిపోతాయి. కిందగా పడిపోయినందువల్ల ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎప్పుడూ ఏదో ఐశ్వర్యం అంటే ఉత్తి డబ్బే అనుకోకండి. కళకళలాడుతూ ఇంట్లో ఉండడం, ఇద్దరూ ఒకే మాట మీద ఉండడమే ఐశ్వర్యం. భార్యాభర్త ఒక మాట మీద ఉండి ఏవో చిన్న చిన్న అలకలు కోపాలు అవి రాకుండా సంసారం ఉంటే అసలు బాగుండదు. కానీ ఈ రకంగా తలంబ్రాలు పోసే విషయంలో, జీలకర్ర బెల్లం పెట్టుకునే విషయంలో, తాళి కట్టే విషయంలో ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా చెయ్యాలి, ఎంత పద్ధతిగా చెయ్యాలి, ఎంత మంత్రరహితంగా చెయ్యాలి అనే విషయాన్ని తిక్కన గారు మనకి చెప్తున్నారు. కాబట్టి ఈ తలంబ్రాలు పోసుకున్న తర్వాత వేడుకలు జరిగాయి. అందుకనే విరాటరాజు గారు తన కూతురి వివాహ సందర్భంలో వైదికమైన పనులను పెద్దలకు అప్పచెప్పాడు. కొన్ని పనులను సువాసనులకు అప్పచెప్పాడు. కొన్ని పనుల విషయంలో తనంత తానే జాగ్రత్త పడ్డాడు. వస్త్రసహితంగా తాంబూలాలను పెట్టి వేదిక మీద పెద్దలైన వారికి తాను ఇచ్చుకున్నాడు. ఉత్తర వివాహాన్ని అడ్డుపెట్టి తిక్కన గారు పెళ్లి ఎలా చేయాలో మనకి ఎంతో అందంగా వివరణ చేశారు. మందార వృక్షము అనబడే వృక్షం పురుషుడికి సంకేతం. మందార వృక్షం కల్పలత. ఈ రెండు ఒకదాని మీద ఒకటి అక్షతలు పోసుకుంటే ఎలా ఉంటుందో అభిమన్యుడు ఉత్తర తలంబ్రాలు పోసుకుంటే అంత అందంగా ఉంది అని చెప్తున్నారు ఆయన. చిట్ట చివర ఏంటో తెలుసా అండి? పాణిగ్రహణం. పాణిగ్రహణం చేస్తున్న విషయం గురించి వర్ణిస్తూ తిక్కన గారు అన్నారు, కోమలమైన ఒక తీగని ఒక ఏనుగు తన తొండంతో పుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా అభిమన్య కుమారుడు ఉత్తర చేతిని పట్టుకున్నాడు అన్నాడు. అంటే పెళ్లి కూతురి యొక్క కుడి చేతిని పెళ్ళికొడుకు అందుకోవడం, ఇద్దరూ కూడా ఒకళ్ళ చేతిని ఒకళ్ళని పట్టుకోవడమే పాణిగ్రహణం. పాణిగ్రహణం అంటే ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా కాదు. పాణిగ్రహం నందు ఆడపిల్ల కుడి చేతిని పైకెత్తాలి, మగపిల్లవాడు తన అరచేతిని బోర్లించి కిందకి దింపాలి. అంటే ఒకళ్ళ అరచేతులు ఒకళ్ళకి తగిలేటట్టుగా ఉండాలి. ఆడపిల్ల చెయ్యి పైన, మగపిల్లవాడి చెయ్యి కింద ఉండాలి. ఆ రకంగా దింపిన తర్వాత ఆమె కుడి చేతిని అతని కుడి చేతితో రాపాడించి 3 మంత్రాలతో పట్టుకోవాలి. అంటే అరిచేయితో బాగా తగలాలి. అలా తగిలినప్పుడు వేళ్ళు తగలాలి, బొటనవేలు తగలాలి. అలా తగలకుండా వివాహ మంత్రాల ప్రకారం వారి ఇరువురు ఒక్క బొటనవేళ్లే తగిలితే ఆ దంపతులకి కొడుకులు మాత్రమే పుడతారు. వేళ్ళు మాత్రమే తగిలితే ఆడపిల్లలు మాత్రమే పుడతారు. అసలు ఏమీ తగలకుండా అరచెయ్యి మాత్రమే ముట్టనట్టుగా పట్టుకుంటే వాళ్ళకి సంతానం కలగదు. కాబట్టి పాణిగ్రహణంలో అరచెయ్యి బొటనవేలు వేళ్ళకి వేళ్ళు తగిలేటట్టు పట్టుకుంటే వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతారు. వాళ్ళ జన్మకు ఒక సార్థకత ఉంటుంది. పాణిగ్రహణం అంత గొప్పదండి. అందుకే ఏదో పట్టేసుకున్నాము అన్నట్టుగా చేతులు ఏదో తగలనట్టుగా పట్టుకుంటే సంతానం లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఆ తర్వాత ఎన్ని హాస్పిటల్ తిరగనండి, గుళ్ళకు తిరగనండి, గోపురాలకు దర్శనం చేయనండి, ఎక్కడో భగవంతుడు వాళ్ళు చేసిన పనులలో పుణ్యాలలో కాస్త లెక్కగట్టి ఇస్తే సంతానాన్ని ఇవ్వాలి తప్పితే పెళ్ళిలో చేసేటటువంటి ఇటువంటి తప్పుడు పనులకి తెలియకుండా చేసినటువంటి
పాపానికి భగవంతుడు సంతానాన్ని కూడా ఇవ్వడు. కాబట్టి ఆ రకంగా అరచేయి తగిలేటట్టుగా పట్టుకుని వేళ్ళు తగిలేటట్టుగా పట్టుకుంటే వాళ్ళ జన్మకి ఒక సార్థకత ఉంటుంది. పాణిగ్రహణం అంత గొప్పది. అందుకనే పాణిగ్రహణంలో అరచేతితో రాపాడించి పట్టుకోవాలి. అలా పట్టుకుంటే దోషం నివృత్తి ఆమె తల్లి అయ్యే అవకాశం ఉంటుంది అని పాణిగ్రహణం చేయిస్తారు. ఇప్పుడు అక్కడ అంత గొప్ప పాణిగ్రహణం జరిగింది. అందుకే ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఈ ఫోటోగ్రాఫర్లకి ముందుగా ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు ముఖ్యంగా మాట్లాడుకోవడాలు, ఎంత కట్నాలు ఇస్తారు, మాకు ఎప్పుడెప్పుడు చీరలు పెడతారు, ఎప్పుడెప్పుడు పెళ్ళికొడుక్కి బట్టలు పెడతారు, ఆడపడుచులకి ఏమేమి ఇచ్చేస్తారు, ఇవన్నీ కాదు. ఆ ఫోటోగ్రాఫర్లతోటి ముందు మాట్లాడుకోవాలి. ఈ రోజులను బట్టి చెప్పాలంటే, బాబు మాకు పెళ్ళి అనేది ఒక మంత్రంతో శాస్త్రంగా వేదం చెప్పినట్టుగా చేసుకుంటాం. మీకు ఫోటోలకి కనుక ఫోజులు ఇవ్వాలంటే తర్వాత ఇస్తాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఒక పక్కంతా అడ్డుగా నిలబడిపోతారు. వచ్చిన వాళ్ళు కూడా అక్షింతలు వేసి పక్క నుంచి వెళ్ళాలి అంటే వాళ్ళందరూ అడ్డుగా ఉంటారు. ఏదో నాలా వయసు అయిపోయింది ఉందనుకోండి, ఒకచోట కాలు వేయిపోయి ఆ వైర్ల మీద కనుక కాలు వేసి ముందుకు తుళ్ళి పడిపోతే ఏమైపోతుంది? తెగలకూడని చోట దెబ్బలు తగిలితే ఆ పెళ్ళిలో ఎంత హడావడండి. వాళ్ళు పెళ్లి పనులే చూసుకుంటారా, పెళ్లి వేడుకలనే చేసుకుంటారా, మనం పడిపోయామని మనకు సేవలే చేస్తారా? కాబట్టి వాళ్ళకి ముందు చెప్పవలసింది మనం కెమెరామెన్లకి, ఆ వీడియోలు తీసేవాళ్ళకి, బాబు పక్కగా ఉండండి, మేము అయిన తర్వాత చెప్తాం, అప్పుడు ఫోటోలు తీద్దురు కానీ అని చెప్పాలి తప్పితే పెళ్లి వేడుకలు అవుతూ ఉండగా వాళ్ళు కెమెరామెన్లకేసి చూసేసి ఆ పాణిగ్రహణం చేస్తున్నారు, తలంబ్రాలు పోస్తున్నారు, జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు, తాళి కడుతున్నారు, ఏమీ తెలియకుండా ఏది ఎలా చేశాము అన్నది మర్నాడు గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తురాదు. ఎంతసేపు ఆ కెమెరామెన్ల ఫోటోలు మొహాలు తప్పితే, ఆ ఫోటోలు తీస్తున్న వీడియోలు తీస్తున్న వాళ్ళ మొహాలు తప్పితే ఇంకేమీ గుర్తురావు. కాబట్టి పెళ్ళి అనేది ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, ఎంత వైదికమైన పద్ధతిలో చేయాలి అనేది తిక్కన గారు మనకి ఇక్కడ ఉత్తర అభిమన్యుడి పెళ్ళిలో చెప్పారు. కాబట్టి అంత అందంగా చేసుకునే పెళ్ళిళ్ళు ఎప్పటికీ కూడా, అంటే వాళ్ళు బతికిందనంత కాలం జీవితాంతం చక్కగా అరమరికలు లేకుండా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండేటట్టుగా జరుగుతూ ఉంటాయి అని ఇక్కడ మనం శ్రీ మహాభారతంలో తెలుసుకున్నాం. కాబట్టి చక్కగా ఉత్తరాభిమన్యులు ఒకటయ్యారు. ఎంతో సంతోషంగా మత్స్యదేశ ప్రభువు ధర్మరాజు గారు బియ్యమెందారు. సంతోషంగా వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ ఛత్రఛాయలలో పరమ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా వివాహం అయింది అన్న శుభవార్తతోటి మనం ఈ విరాట పర్వాన్ని సమాప్తం చేద్దాం. విరాట పర్వం ఇంతటితోటి అయిపోయింది. అభిమన్యుడి ఉత్తరది పెళ్ళిళ్ళు అయిన తర్వాత, అంటే ఉత్తరాభిమన్యుల పెళ్ళి అయిన తర్వాత మనకి విరాట పర్వం సమాప్తం అయిపోతుంది. ఆ తర్వాత రేపటి నుంచి మనం ఉద్యోగ పర్వం మొదలెడదాం. ఈ ఉద్యోగ పర్వంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా సూక్ష్మంగా తెలుసుకుంటూ మనం ఆ ఒక్క ఉత్తర పర్వం యొక్క విశేషాలను తెలుసుకుంటూ రేపటి నుంచి దాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి తిక్కన గారు చెప్పినటువంటి ఈ పెళ్లి తంతు అంతా కూడా మనం 1-2 సార్లు మనసులో మననం చేసుకుంటూ, మన ఇళ్లల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సలహాలు అడిగితే చెప్పచ్చు, తప్పులేదు. ఏమండి రిసెప్షన్ చేస్తున్నాం, మీరు అలా చెప్పారు కదా, పక్క పక్కన కూర్చోబెట్టకూడదని, ఏం చేయమంటారు అంటే అప్పుడు మధ్యలో ఒక నీళ్ళ బింది పెట్టండి. అది అందంగా లేదు అనుకుంటే చక్కగా దాని మీద ఓ ఫ్లవర్స్ గుత్తి తీసుకొచ్చి పెడితే ఇద్దరికీ మధ్యలో ఫ్లవర్ వాజ్, అంతేగాని సోఫాలాగా ఒకే సీటు వేయకుండా రెండు కుర్చీలు వేసి మధ్యలో ఒక బల్ల వేసి దాన్ని పెట్టండి, తప్పులేదు అని చెప్పచ్చు. ఇలాగే ఈ రకంగా తలంబ్రాలు పోసుకోవాలి, ఈ రకంగా పాణిగ్రహణం చేసుకోవాలి అని చెప్పినందువల్ల నష్టం లేదు. కాబట్టి వాళ్ళు అప్పటికీ వినకపోతే మన ఇళ్లల్లో మన పిల్లల పెళ్ళిళ్ళు, మన అమ్మాయి పెళ్ళి కానీ అబ్బాయి పెళ్ళి కానీ మనవల పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నప్పుడు చక్కగా ఆ పద్ధతిలోనే చేసుకుంటూ వాళ్ళు అన్యోన్యంగా ఐశ్వర్యంతో ఎప్పుడూ సంతోషంగా ఉండేటటువంటి వరాన్ని మనం ఈ రకంగా పెళ్లి చేసి వాళ్ళకి అందిద్దాం. కాబట్టి రేపటి నుంచి మనం ఉద్యోగ పర్వంలో విషయాలను తెలుసుకుంటూ శ్రీ మహాభారతాన్ని కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.